డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. బొత్స సత్యనారాయణ బలి పశువుగా మిగిలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ని యథావిధిగా ఆయన చదవటం వలన హెరిటేజ్ నుంచి లీగల్ నోటీస్ వైపున అందుకుంటా ఉంటే, మరొక వైపున మండలిలో జరిగిన ఈ గోలకు మొత్తం బొత్సానే కారణం అని చెప్పి వైసీపీ నాయకులు ఆయన తిట్టిపోస్తా ఉన్నారు. వైసీపీ సొంత నాయకులే బొత్సాన్ని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దాని వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా లేదా? అసలు బొత్స సత్యనారాయణ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగే మన కుండబద్దల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే, బొత్స సత్యనారాయణ నేతృత్వంలో మండలిలో ఎమ్మెల్సీలతోటి జగన్మోహన్ రెడ్డి ఒక విచిత్రమైన డ్రామాకి తెరతీశాడు. హెరిటేజ్ కి ఇందాపూర్ కి మధ్యలో ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయటము, దానికి లాగానే మరి మండలిలో దీనిపైన చర్చ జరగడం కోసం గట్టిగా పట్టుబట్టే విధంగా బొత్సాన్ని బాగా పురికొల్పాడు. అఫ్ కోర్స్ మిగతా ఎమ్మెల్సీలు ఒకళ్ళిద్దరు తప్ప బొత్స కలిసి వచ్చే వాళ్ళు ఎవరు లేరు. మిగతా అందరూ వాళ్ళు ఏదో సొంతానికి వాళ్ళు వచ్చారు, వేరే కార్యక్రమాలు చూసుకుంటున్నారు, పోతున్నారు అన్నట్టుగానే ఉంది. కాకపోతే మరి హెరిటేజ్ మీద, ఈ బోలే బాబా డైరీకి హెరిటేజ్ కి ఉన్న సంబంధాల మీద, అలాగే ఇందాపూర్ కి హెరిటేజ్ కి ఉన్న సంబంధాల మీద ఒక పెద్ద రచ్చే నడిచింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చర్చ చేపట్టాల్సిందేనని చెప్పి వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు తీసుకొని మండలిలోకి వచ్చారు. అది చాలా అభ్యంతరకరమైన వ్యవహారం అని మరి ప్రభుత్వం తరఫు నుంచి మంత్రులు వీళ్ళు మాట్లాడటమే కాకుండా, వెంకటేశ్వర స్వామి కూడా వైసీపీ అపచారం చేసింది. చెప్పులు బూట్లు వేసుకుని చిత్రపటాన్ని పట్టుకొని రావటం గాని, లేకపోతే పోతూ పోతూ ఏదో ఒక ప్లకార్డ్ లేకపోతే పాంప్లెట్ లో దారిలో వెళ్తుంటే ఎవరు ఇస్తే దాన్ని నలిపి పక్కన పడేసినట్టుగా వెంకన్న స్వామి ఫోటోలు కూడా అలాగే పక్కన పడేసి వెళ్ళిపోయారు అనే ప్రచారం కూడా బాగా నడిచింది. దీని అంతటి మీద వైసీపీ ఇప్పుడు స్లంప్ లోకి వెళ్ళిపోయింది. ఏమిటి అంటే, ఇందులో హెరిటేజ్, ఇందాపూర్, బోలే బాబా ఎంతవరకు మాట్లాడేదాకా బాగానే ఉంది. హెరిటేజ్ కి వీటికి మధ్య ఉన్న సంబంధం ఎస్టాబ్లిష్ చేయాలని మండలిలో దీనిపైన చర్చ చేపట్టాలని అడగటం కానీ, ప్రభుత్వం కూడా అసలు కావాలంటే చర్చ చేపడతాం కానీ మరి ప్రైవేట్ సంస్థల మధ్య ఉన్న ఒప్పందాన్ని మండలిలో ఎందుకు చర్చించాలి, మీరు చెప్పండి అని వాళ్ళు కూడా అడుగుతున్న దాంట్లో ఇక ఫైనల్ గా దీనికి ఒక అవుట్పుట్ తేటానికి ఒక విస్తృత ప్రయత్నం చేశారు. అది బొత్స సత్యనారాయణ ఏదో తన సొంతగా పుట్టించి మరీ చేసినట్టుగా ఇప్పుడు వైసీపీ నాయకులు ఆయన ఇంటికి వస్తా ఉన్నారు. కాబట్టి ఇందులో అసలైన విషయం ఆ, గుర్తు చేసుకోవాల్సింది కానీ, లేకపోతే ఇందులో అర్థం చేసుకోవాల్సింది కానీ, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ని ఫాలో అయ్యి బొత్స సత్యనారాయణ ఆ పని చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బొత్స సత్యనారాయణ చెప్పి ఎమ్మెల్సీ తోటి ఈ పని చేయించే అవకాశం ఉంటుందా? పైనుంచి స్క్రిప్ట్ ఒకటి వస్తుంది, సజ్జల రామకృష్ణారెడ్డి కూర్చొని మరి రేత్రంతా కూర్చొని స్క్రిప్ట్ ఏమన్నా రాస్తారేమో తెలియదు కానీ, ఆ స్క్రిప్ట్ చదివే మరి బొత్స సత్యనారాయణ కూడా ఇరుక్కుపోయాడు. హెరిటేజ్ కి ఇందాపూరికి మధ్యలో ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాను చూడు అని నెయ్యి ప్యాకెట్ బదులుగా చీజ్ ప్యాకెట్ చూసి అవాసు పాలవటం కానీ, తప్పుడు వ్యాఖ్యానాలు చేశారని లీగల్ నోటీసులు ఎదుర్కోవటం కానీ, ఇవన్నీ బొత్సాని ఒక రకంగా ఇబ్బంది పెట్టి ఇరుకుని పడేసాయి. బొత్స కూడా మరి తలపండిన రాజకీయ నాయకుడు కాబట్టి ఇలాంటి వాటికి బెదిరిపోయే రకమేం కాకపోయినా, ఇప్పుడు వైసీపీ నాయకులే తిరుగుతుంటే బొత్స సత్యనారాయణ మాత్రం చాలా కంటకంగాను కోపంగాను ఉందట. ఏమిటి అనంటే, మరి వైసీపీలో అందరికీ తెలిసిందే. పైన జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆదేశిస్తే కింద అది చేయటం తప్ప వాళ్ళ సొంత తెలివితేటలను వాడకూడదు. వస్తా వస్తా వాళ్ళ బుర్రను తీసి ఇంట్లో గాజు గదిలో భద్రంగా పెట్టుకొని రావాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కించే మ్యాటర్లు ఎక్కించుకోవాలి తప్ప మిగతా ఏమీ మాట్లాడకూడదు కదా వాళ్ళు. అలాంటి దాని కోసం అని చెప్పి మరి బొత్స సత్యనారాయణ కూడా ఆ పనే చేశాడు. ఇక దాంతోటి మరి వైసీపీ మీద ఇప్పుడు వస్తున్న ఈ ప్రచారం ఏదైతే ఉందో, వెంకన్న స్వామి ఫోటోలన్నీ వీళ్ళు అపచారం చేశారు, వాటిని విసినవతలు పారేశారు అనే దాంతో వైసీపీ వాళ్ళని కూడా చాలా మంది ఎప్పుడైతే ఎవరైతే హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ నుండి ఇప్పుడు ఒక ప్రశ్న వేధిస్తోంది. ఏమిటి అది అంటే,
వెంకటేశ్వర స్వామికి మీరు అపచారం చేయాల్సిన అవసరం ఏంది? సరే, జంతు కొవ్వు ఉందా లేదా అనే విషయంలో గాని, కల్తీ జరిగిందా లేదా అనే విషయంలో గాని, హెరిటేజ్‌కి, హిందాపూర్‌కి సంబంధం ఉంటే ఏంటి, ఉండకపోతే మాకేంటి. కానీ మీరు వెంకటేశ్వర స్వామి ఫోటో ఎందుకు తీసుకొచ్చారు అని ప్రశ్నిస్తుంటే ప్రజలు, దానికి సమాధానం చెప్పలేక ఏదో దాన్నంతా బొత్స సత్యనారాయణ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక పైనుంచి జగన్మోహన్ రెడ్డి కూడా బొత్సాని ఎవరేమనుకుంటే మనకే, ఎంతమంది తిరిగితే మనకే, మన పనంతా మనది, మన పోకడి మనదే కదా అని ఇప్పుడు అతను కూడా తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఇక దీనికి చెక్ పెట్టాలనుకున్న మరి ప్రభుత్వం పెద్దలు మరి చర్చని అసెంబ్లీకి మార్చారు. ఇప్పుడు కల్తీ నెయ్యి మీద ఇప్పటివరకంటే బడ్జెట్ మీద చర్చలయింది కాబట్టి నెక్స్ట్ కల్తీ నెయ్యి అంశాన్ని తీసుకుందాం. దాని మీద చర్చించడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడా అనంటే, మరి జగన్మోహన్ రెడ్డి ఏమో తనకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే రానని, మండలిలో లో మేము మాట్లాడుతున్నాం కదా! ఇక నేను అసెంబ్లీకి ఎందుకని అని ఆయన దాటి మీద ధోరణికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కేవలం మండలిలోనే చర్చించాలని ఏముంది? మరి జగన్మోహన్ రెడ్డి మిగతా 10 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని రావచ్చు. నాకు అవసరమైన సమయం అంతా మీరు మైక్ ఇవ్వటం లేదు కాబట్టి నేను వాకౌట్ చేస్తున్నాను అని వెళ్ళిపోతే అది వేరే విషయం. కాకపోతే జగన్ వస్తే మరి ప్రభుత్వం కూడా ఈ రోజున ఆయనకి ఫుల్‌గా మైక్ ఇచ్చేటట్టు కనపడుతుంది. ఎందుకంటే హెరిటేజ్ మీద, హిందాపూర్ మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవం. దాన్ని క్రిస్టల్ క్లియర్‌గా అసెంబ్లీ సాక్షిగానే ప్రూవ్ చేయగలుగుతారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. దీనికోసమని మేము మండలిలోనే మీరు చర్చించండి. నేను అసెంబ్లీకి మాత్రం రాను అని చెప్పేటట్టుగానే కనపడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కూడా. మరి దీంతో ఇక ఆయన మొఖం చాటేసినట్టు అయిపోయింది. ఇప్పుడు ముందుకొచ్చి మొహం చూపించిన బొత్సనేమో ఈ వైసీపీ నాయకుల చేత, ఇటు టీడీపీ నాయకుల చేత, బయట ప్రజల చేత తిట్లు తింటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కనీసం చర్చించడానికి కూడా రాకుండా, దాని మీద మాట్లాడకుండా బెంగుళూరు ఎలక్ట్రానిక్ ప్యాలెస్‌లో కూర్చున్నాడు అనే ఒక పెద్ద ప్రచారం నడుస్తుంటే, మొత్తం చెడగొట్టింది బొత్సానే అని ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆయన మీద బండెత్తేయటం మొదలుపెట్టారు. ఇక్కడ బలిపశువుగా మారింది ఎవరు? ఖచ్చితంగా బొత్స సత్యనారాయణే. అలాంటి నేతృత్వంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తుంటే ఎవరైనా నమ్ముతారా దీని మీద? కాకపోతే ఇక్కడ అసలైన విషయం ఏమిటి అనంటే, ముఖ్యమైన సమయం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మొహం చాటేసి, ఇలాంటి పెద్ద నాయకుడినో, లేదు నోరున్న నాయకుడినో ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన లండన్ వెళ్ళినప్పుడు కూడా ఈ గూగుల్ డేటా సెంటర్ మీద గుడివాడ అమర్నాథ్ ఎంత అబాసు పాలయ్యాడో అందరూ చూశారు. అది కేవలం ఒక గోడౌనే. కేవలం ఇక్కడ గుడివాడ అమర్నాథ్ ఒక్కటే కాదు. వైసీపీకి సంబంధించిన సాక్షి పేపర్ కూడా అబాసు పాలైంది. తీరా జగన్మోహన్ రెడ్డి వచ్చి అది తీసుకొచ్చింది నేనే అని చెప్పగానే మొత్తం పిచ్చోళ్ళు అయిపోయినట్టుగా ఇప్పుడు బొత్స సత్యనారాయణ బలిపశువుగా నిలబడున్నాడు. ఈ తిట్లన్నీ ఆయన తింటా ఉన్నాడు. ఇక ఇన్ ఫ్యూచర్ వేరే ఏదైనా ప్లాన్ ఉంటే బొత్స ఏం చేస్తాడో తెలియదు కానీ బొత్సకి మాత్రం చాలా అన్రెస్ట్ గా ఉంది వైసీపీలో. ఇదే ఈ రోజు ఉన్న బాధ.